కొత్తిమీర ఉల్లికారం చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా ఉల్లిగడ్డలు తీసుకునేసి శుభ్రంగా మీద ఉన్న తొక్క తీసి రెడీ చేసి పెట్టుకునేసి, ఆ తర్వాత కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి రెడీ చేసి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలను అయితేనేమో ఈ టైప్లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీరని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ముదురు కాడలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ కొత్తిమీరని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే అది కూడా ఒక ప్లేట్లో వేసి మిక్సీ జార్లో కట్ చేసిన టమోటాలు, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, గరం మసాలా, కారము, సాల్టు ఇవన్నీ వేసేసుకునేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా అలా వేగనిచ్చి ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఇంగు పొడి వేసుకొని 4 రెమ్మల కరివేపాకు దూసి వేసి ఇలా చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ దాంట్లో వేసేసుకునేసి కొద్దిగా నీళ్లు తొలిపోసి వేసి కాస్త కలుపుతూ దీన్ని వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకునేసి ఇలా తిరగేసుకుంటూ బాగా వాడనివ్వాలి. ఈ విధంగా వాడిన తర్వాత ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.